అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. నల్గొండ కొండమల్లెపల్లిలోని ఒక ప్రైవేట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి కొన్ని రోజుల కిందట అతి క్రూరంగా హత్య చేయబడింది. ఆ విషయం మనకు తెలిసిందే. అయితే ఎవరు చంపారు అన్న ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తున్న నేపథ్యంలో ఆమె స్టూడెంట్సే ఆమెను చంపేశారన్న ఒక వార్త ఇప్పుడు వైరల్ అవుతుంది. మరి నిజంగా ఆమె స్టూడెంట్సే చంపేశారా, ఎందుకు చంపేశారు, ఎటువంటి విషయాలు ఈ కేసులో బయటపడ్డాయి, దీనికి సంబంధించి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు జయదేవ్ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం సార్. నమస్కారం సార్, ఒక పబ్లిక్ స్కూల్ ప్రిన్సిపల్ ఆమె ఇంత 27 కత్తిపోట్లకు గురయ్యారని చెప్పేసి అప్పుడు బయటకు రావడంతో న్యూస్ అంతా వైరల్ అయిపోయింది. సో ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది కానీ హంతకులు ఎవరు బయటపడట్లేదు. అసలు ఎవరు చంపుకుంటారు ఆమె అని చెప్పేసి ఒక ఉత్కంఠ నేపథ్యంలో ఆమె స్టూడెంట్సే చంపేస్తారని ఒక న్యూస్ ఇప్పుడు వైరల్ అవుతుంది సార్. మరి అసలు ఏం జరిగింది సార్? యాక్చువల్గా ఆమె స్టూడెంట్స్ కాదు, స్టూడెంటే వేరే వాడు మద్దతుతో వేరే వాడు సహాయంతో చంపాడంట. ఒక 10th క్లాస్ చదువుకున్న స్టూడెంట్ అనేది మేబీ చిన్నపిల్లలు కదా, అది నేర తీవ్రతగా కూడా పరిగణించరు. అండ్ మోర్ ఓవర్ ఇట్లాంటివి ఒక విధంగా ఆ స్టూడెంటే చంపినా స్టూడెంట్కి సహకరించిన వాడు. మీ లలిత వారి ఆషాఢం శ్రావణం ఆఫర్. అన్ని నగలకు తరుగులో 1% తక్కువ. అంతేకాదు మీ పాత నగలకు 150 రూపాయలు గ్రాముకు ఎక్కువ ఇస్తాము. రెండింటినీ కలిపితే నగ ధరలో 2% కన్నా ఎక్కువే సేవ్ చేస్తారు. అసలే మీ లలితలో తరుగు చాలా చాలా తక్కువ. ఎవడైతే ఉన్నాడో అటు యాంగిల్లో ఆలోచిస్తే రకరకాల విషయాలు బయటకు వస్తాయి. కానీ కొన్ని విషయాల్లో పోలీసులు పూర్తి స్థాయి ఇన్వెస్టిగేట్ చేసినా కొన్ని రకాల ప్రెషర్స్ వల్ల లేదా కొన్ని ఇబ్బందుల వల్ల వాళ్ళు బయటికి చెప్పలేకపోవచ్చు. ఎందుకంటే ఒక మలయాళం సినిమా వచ్చింది కోర్ట్ అని, మీరు ఆ సినిమా చూసారో లేదో, చాలా అద్భుతమైన సినిమా. ఎంత అద్భుతమైన సినిమా అంటే కోర్ట్ ఏదో సినిమా, అంటే కోర్టు సీన్లు ఉంటాయి. సినిమా పేరు అయితే జనగణమన. ఎస్, సినిమా ఎస్, పృథ్వీరాజ్ సుకుమార్ డైరెక్టర్ కమ్ లీడ్ రోల్ ఆయనే. ఎంత అంటే ఒక లెక్చరర్ ఎలా ఆ సినిమాలో చంపేస్తారు. చంపేసి ఒక నలుగురు తీసుకెళ్ళి ఆమె మీద పెట్రోల్ పోసి తగలబెడుతుంటే ఒక జర్నలిస్ట్ చూస్తాడు. ఇంకా నెక్స్ట్ న్యూస్లో ఏంటి తెలుసా, ఒక నిర్భయ ఘటన లాగే ఆ అమ్మాయిని పాడు చేసి చంపేశారు. సో ఇంకా నలుగురికి కూడా ఎన్కౌంటర్ చేసేస్తారు పోలీస్ ఆఫీసర్. ఎన్కౌంటర్ పోతే అందరూ చప్పట్లు కొట్టేస్తారు. ఆ చనిపోయిన తల్లి కూడా చాలా ఇప్పుడు తన ఆత్మ సంతోషిస్తుంది ఇలా మాట్లాడుతుంది. తీరా వాళ్ళకి మరణశిక్ష వేశారు కదా, ఎట్లా అయింది. ఇప్పుడు ఎన్కౌంటర్ చేసిన పోలీస్ ఆఫీసర్కి ఉరిశిక్ష వేయాలని చెప్పి ఒకడు అప్పీల్ చేస్తాడు. అరే అందరూ సంతోషిస్తుంటే ఎవడ చేశాడు? అప్పుడు ఈ పృథ్వీరాజ్ సుకుమార్ లాయర్. ఎలా బేస్ చేశారు మొత్తం స్టోరీ ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ నలుగురికి తీసుకెళ్లి చంపమని ఒకటి పంపిస్తాడు. తీరా చూస్తే ఆ నలుగురికి డ్రైవింగ్ రాదు. మరి కారులో ఊరి చివరి వరకు ఎలా వెళ్ళారు అంటే కారులో ఇంకొకడు ఉన్నాడు. వాడెవడు అలా ఇన్వెస్టిగేట్ చేస్తే ఆ కాలేజీలో ఒక ఒక డీను, ఒక ప్రొఫెసరు అమ్మాయిలతో మిస్బిహేవ్ చేస్తున్నాడని ఈ ఫ్యాకల్టీగా ఉన్న ఈ లెక్చరర్ అమ్మాయి పట్టుకుంటుందండి. ఆడమ్మాయి ఇది ఉంటే ఎప్పటికైనా నాకు ప్రమాదమే అని చెప్పి అది చేసి ఇది చేసి ఒక రాజకీయ నాయకుడితో డీల్ మాట్లాడి ఈ అమ్మాయిని లేపేసి వెంటనే ఇలా క్రియేట్ చేస్తారు. సంబంధం లేని నలుగురు మనుషులు తీసుకొచ్చి మీరు వెళ్ళి తగలబెట్టేయండి రా. జనాలందరూ ఏమనుకుంటారు, నిర్భయ ఘటన చేసేసారు. అయ్యో, ఎందుకంటే మనకి ఓఆర్ఆర్ దగ్గర కూడా గుర్తుంది కదా, ఒక మెడికోను లారీ వాళ్ళు ఇద్దరు చేశారని. అది ఇప్పటికీ మిస్టరీయే. నాకు దాని మీద ఇప్పటికీ డౌట్స్ ఉన్నాయి. వాళ్ళు ఏం చేస్తారు, సడన్ గా క్లీనర్లు వచ్చి ఆ లారీ క్లీనర్లు ఎందుకు అలాగ అమ్మాయి చేశారనేది తెలియదు మనకి. సో అక్కడ సినిమా కాబట్టి బయటికి మనకు తెలిసే. మొత్తం తీసి చూసేసరికి ఆ ఎవడైతే ఎన్కౌంటర్ చేస్తాడో వాడే ఇంటర్నల్గా ఒక ఫైలు ఈ లాయర్కి ఇస్తాడు. లాయర్కి ఇస్తే మొత్తం లాయర్ అంతా చేస్తాడు అనమాట. అంటే అలాగా ఇక్కడ ఈ రూపారెడ్డికి ఇదంతా ఎందుకు చెప్పానంటే, రూపారెడ్డి గారి హత్య అవడంతో కూడా ఒక స్టూడెంట్తో పాటు ఉండే ఎవడో సహకరించి చంపేశాడు. ఎందుకట? మొబైల్ ఫోన్ క్లాస్ రూమ్కి తేవద్దు అన్నదంటే చేశారంటే, మొబైల్ ఫోన్ తీసుకొచ్చే రేంజ్లో ఉన్నాడంటే ఖచ్చితంగా సౌండ్ పార్టీ అయి ఉంటుంది. సస్పెక్టెడ్ విషయం. పైగా ఇట్లాంటి చంపేడాలు చేయడాలంటే సోషల్ మీడియా, ఫోన్లు ఇలాంటివి వచ్చాక జనాల యొక్క ఆలోచన విధానం ఎలా మారిపోయిందో చూడండి. అండ్ మోరోవర్ కుటుంబ నేపథ్యం కూడా దీనికి కారణం అవుతుంది. ఎందుకంటే వాడు అంత క్రూరంగా డిసైడ్ అయ్యాడు అని అంటే ఇంట్లో వాతావరణం కూడా ఎలాగుంటాయి. ఏం కాదులే చూసుకుంటాం, ఏం కాదులే వాడికి ఇలా వేసాడు, వాడిని నాలుగు తగిలించాడు, వీడిని తగిలించండి అనే కుటుంబ నేపథ్యం నుంచి వచ్చినవాడు అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్
ఖచ్చితంగా ఆడ ఆలోచన విధానం అలాగే ఉంటుంది. అంత క్రూయల్గా మారిపోవాల్సిన అవసరం ఉందండి. మీకు అంతెందుకండి, విజయనగరం జిల్లా దగ్గర రఘు ఇంజనీరింగ్ కాలేజ్ ఏదో సంథింగ్, అక్కడ కూడా క్లాస్ రూమ్లో ఒక బీటెక్ చదువుకున్న అమ్మాయి ఫోన్ తెచ్చిందని ఫ్యాకల్టీ తీసుకుంటే బయటకు వచ్చాక ఆ ఫ్యాకల్టీ మీద అటాక్ చేసి తిట్టింది అమ్మ నా బూతులు అమ్మాయి. ఆ మధ్యన వైరల్ అయింది, గుర్తుంది లేదు, 1 year బ్యాక్. మీరు ఇప్పుడు కూడా కొట్టి చూడండి. పచ్చి రూరల్ భాషలో ఒసే అనుకుంటూ డాష్ డాష్ అనుకుంటూ లెక్చరర్ని ఎవ్వరు అలా వెంత చూపులు చూస్తున్నారు, ఎవరు ఖండించలేదు. ఏం చేయాలి చెప్పండి? ఒక అమ్మాయి ఫోన్ తీసుకుందని లెక్చరర్ని ఆ స్థాయిలో తిడతారా? మరి ఈ అబ్బాయి దీనికి ఉసుగొలు పూనుకున్నాడు, దీని వెనక దీంతో పాటు ఇంకో సపోర్ట్ ఉన్నాడు, వీడి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎంత ఆలోచన విధానం ఎలా మారింది? ఇవంటే ఒక విధంగా చాలామంది ఓటీటీలు సోషల్ మీడియా కారణం అని అంటారు, కానీ అది ఉంది ఇది ఉంది. ఇప్పుడు సినిమాలు కూడా ఎక్కడో జరిగినవి ఇన్స్పైర్గా తీసుకొని తీస్తారు, అది చూసి ఇంకొంతమంది నేర్చుకుంటారు, అవునా? సో అలాగా ఆ చదువుకుంటున్న పిల్లలకి ఫోన్లు ఇప్పుడు కొత్తగా ఫ్యాషన్ ఒకటి వచ్చిందండి. తల్లిదండ్రులు అబ్బా అది ఫోన్ ఉంటే కానీ తిందండి, ఫోన్ ఉంటే కానీ తిందా, పుట్టగానే కేవో నేర్చుకుంటూ ఫోనీ అని అడిగిందా? నువ్వు నీ పనిని తప్పించుకోవడానికే, లేదా తన అల్లరిని భరించలేకో నువ్వు ఫోన్ అలవాటు చేసావు. తీరా నీ దగ్గరికి వచ్చేసరికి ఫోన్ ఉంటే కానీ మా పిల్ల తిందండి, ఫోన్ ఉంటే కానీ పడుకోదండి, గొప్ప అల్లరి పెట్టేస్తుంది. పెద్ద స్టైల్ ఇది ఒకటి. మళ్ళీ ఫోన్ ఉంటే కానీ దాని పెద్ద డాక్టరేట్ అది. ఇక్కడ అందుకంటాను మళ్ళీ ఎన్ని సందర్భాల్లో ఇక్కడ వచ్చినా కూడా మారాల్సింది మళ్ళీ ప్రజలే, మారాల్సింది మళ్ళీ పేరెంట్సే. మా అమ్మాయికి మేమే కొట్టలేదు, మీరు ఎలా కొడతారు? మాస్టర్ నాకు ఒక తప్పు, మన నా చిన్నప్పుడు చెదకొట్టేసేవాళ్ళు తెలుసా అండి. ఏదైనా తప్పు చేస్తే మాస్టర్లు ఒక్కొక్కడికి ఒక పని చెప్పి, ఒరే నువ్వు టైలర్ కొడుకువా, నువ్వు డస్టర్ కుట్టుకొని తీసుకురా బోర్డుది. అరే నువ్వు ఇంకా అందరూ గవర్నమెంట్ స్కూల్స్ సరిగ్గా ఉండేవి కాదు కదా, 5 పైసలు వేసుకొని శుద్ధముక్కల బాక్స్ కొని తీసుకోండి. అరే నువ్వు మేదర్ వాళ్ళు అంటారు, అదొక కమ్యూనిటీ, మీరు వెదురులో అమ్ముతారు కదా, బొట్టలు అల్లుతారు కదా, మీరు ఒక వెదురు బెత్తం తీసుకురారా, ప్రతి వారం ఒకటి ఇరిగిపోయేది, అలా కొట్టేసి వాడే. ఇంట్లో చెప్పేవాళ్ళం కాదు, ఇంట్లో చెప్తే నువ్వేం తప్పు చేయకపోతే మాస్టర్ని కొడతాను మరెండు కొట్టేది మా అమ్మ నన్ను. ఇప్పుడా కొట్టాడాను పద వెంటనే ఫోన్ ఒకటి, ప్రతి ఒక్కరు జర్నలిస్టే, ప్రతి ఒక్కరు సోషల్ మీడియానే, ఇదే ఫోన్ వెంటనే తీసి పిల్లల్ని తట్లు తీరేలా కొడతారా, ఇది వాడు ఏదో మామూలుగా జరిగిపోయి ఉంటుంది, చిన్న దెబ్బ తగిలిపోయి ఉంటుంది పొరపాటున. ఒకసారి నాకు కొడితే కాపర్ రింగ్ ఉండేది, అది కట్ అయిపోయి గుచ్చుకుంది నా చిన్నతనంలో. అంటే స్కూల్ పైకి ఎక్కితే ఏమవుద్ది, అక్కడ నుంచి పడితే రిస్క్ కదా అని మాస్టారు ఎలాగా విండో పై నుంచి ఎక్కాం ఆ సన్సైడ్ పట్టుకొని, మాస్టర్ కొట్టాడు. కొడితే ఏమైంది, సైలెంట్గా ఊరుకున్నా, అది గుచ్చుకుంది. నైట్ తింటున్నప్పుడు మండుతుంది, తినలేకపోతున్నాను. ఏంటి నేను చూసరికి ఏమైంది, అప్పుడు మా అక్క చెప్పేసింది, మాస్టర్ వీళ్ళు కొట్టారు, పై మేడ మీదకి ఎక్కాడు చెప్పకుండా. అలాగే మా అమ్మ రెండేసింది. అంటే అరే మాస్టర్ కొడతాడా, మా పిల్లలకి మేమే, అది కాదు కదా సంస్కృతి. ఇప్పుడు ఏమైంది, రేపు పొద్దున్న ఆ పిల్లడికి జువైనల్ కోర్టుకో దేనికో తరలించి చేస్తే ఎవరు బాధపడతారు? తల్లి తండ్రే కదా. అప్పుడు మళ్ళీ మొర్రోమని ఏడుస్తారా, మా పిల్లడు అమాయకుడండి, ఈ ఫోన్లు చూసి టీవీలు చూసి ఇదైపోయి, ఆవిడ ఎంతో ఏడిపిస్తే కానీ అలా చేయడు, ఎంతో ఏడిపిస్తే మాత్రం అలా చేసేస్తారా? చంపేయడమే. అందుకే మాస్టర్లు ఇవాళ మీరు అబ్జర్వ్ చేయండి, 1-2 సార్లు చెప్తున్నారు, 3వ సారి చెప్పట్లే, పోతే నువ్వే పోతావరా నాకేంట్రా. మాస్టర్లు కూడా మారిపోయారండి. ఎందుకు చెప్పాలి, వాడు కక్ష కడుతున్నాడు, లేకపోతే బయటికి వెళ్తే బయట బేభత్సంగా బిహేవ్ చేస్తున్నాడు. ఇంటర్మీడియట్ 10th క్లాస్ స్థాయి పిల్లలు ఆడవాళ్ళని కామెంట్ చేసే రోజులు వచ్చాయి తెలుసా? మీరు ఎప్పుడు అబ్జర్వ్ చేశారా? కొంతమంది త్రిబుల్స్ బళ్ళు మీద వెళ్తూ, దీనికి చెక్ పెట్టాలంటే ఎవరు పెడతారు? పోలీసులు. ప్రతి కుర్రోడు వరకు పోలీసుడు తిరుగుతాడా? ప్రతి వీధికి ఒక కోర్టు ఏర్పాటు చేయాలా? కాదు కదా. సో ఇట్లాంటివి అని చెప్తున్నాను. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో ఫోన్ తీసుకుందని అమ్మాయి బూతులు మాట్లాడటం, మీరు వీలైతే ఈ వీడియో వేసినప్పుడు ఆ వీడియో సైడ్ క్లిప్ వేయండి వెతికి. ఆ తర్వాత ఈ అబ్బాయి ఈ విధంగా చేశాడు అని అంటే ఎంత కసి, ఏంటి అది, దాని పేరు జంజీయా, మళ్ళీ జన్ ఆల్ఫాలు జంజీలా, వీళ్ళందరూ ఇటు వెళ్తుంది అసలు. సో మారాల్సింది, చెప్పాల్సింది మనమే.
ఇంకొంతమంది పిల్లలతో వేగలేక పిల్లలనే కనట్లేదు, అందం పోతుందని. కొంతమంది కన్నా ఒకరే, ఆ ఒకరితోనే పడలేకపోతున్నావు. అబ్బా అస్సలు నువ్వు గట్టిగా పెంచు, రాడు దీనిలో పెంచు, తుమ్మికి దగ్గుకి భయపడిపోయి. ఇది కాదు పెంచడం. రేపు పొద్దున సఫర్ అయ్యేది, బాధపడేది నువ్వే. మా అమ్మాయి అలా కాదులేండి, మా అమ్మాయి కొంచెం ఇదేంటి, ఎవరిదానికి అలాగే ఉంటుంది. పరిస్థితి వచ్చాక ఇలాగ జరిగాక అప్పుడు ఏం చేయలేం. థ్యాంక్ యూ సో మచ్.